ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా విచారణ జరపాలని కేజ్రీవాల్ పిటిషన్లో కోరారు. రైట్గా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అత్యవసరంగా వీటిని కూడా విచారించమంటూ కూడా ఆయన సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత. రైట్ మధు, ఇక్కడ చూసుకున్నట్లయితే ఢిల్లీ కేజ్రీవాల్ ఇప్పటికే ఆయన అరెస్టును సవాల్ చేస్తూ కోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన వాదన మాత్రం ప్రస్తుతం తాను సీఎం గా ఉన్నాను, చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఆయన అంతేకాకుండా త్వరలో ఏవైతే లోక్సభ ఎన్నికలు ఉన్నాయో అందులో కూడా తన పార్టీ నేతలతో భేటీ అయ్యే పనులైతే ఉన్నాయి. కాబట్టి త్వరగా ఈ యొక్క ఏదైతే ఈ కేసు ఉందో దీన్ని తొందరగా విచారణ పూర్తి చేయాలంటూ కోరడం అయితే జరిగింది. తాను ఎలాంటి తప్పు చేయలేదు, తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధాలు లేవు, అందుకోసమే నేను ఈ యొక్క ఏదైతే విచారణ ఉందో ఆ విచారణను పూర్తి చేయాలని చాలా గట్టిగా కోరుతున్నానంటూ కూడా కేజ్రీవాల్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈడీ మాత్రం ఈ కేసులో ప్రధాన నిందితుల్లో కేజ్రీవాల్ ఒకరు. కేవలం ఈ 100 కోట్ల స్కామ్ లోనే కాకుండా చాలా స్కామ్స్ ఇక్కడ జరిగాయి అంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే చేయడం జరుగుతుంది. అవైతే ఏంటి ఏమి అనే విషయాలు పూర్తి స్థాయిలో ఇంకా తెలియలేదు. త్వరలోనే అన్ని ఆధారాలతో ముందు చెప్తున్నారు. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.